ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 4 నెలల నుంచి దక్షిణ భారతదేశానికి న్యాయం చేయండి, దక్షిణ భారతదేశం అన్యాయానికి గురవుతుంది, సుప్రీంకోర్టు బెంచ్, రెండవ పార్లమెంట్, సివిల్ స్కోర్, అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంక్, మరి ఈ దేశానికి రెండవ రాజధాని అమరావతిని ప్రకటించాలని చెప్పి విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ, గుంటూరు, అదేవిధంగా ఒంగోలులో మీటింగ్లు అయినాయి. నిన్న తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రెండు కూడా మరి సమాజగూడ ప్రెస్ క్లబ్లో సమావేశమయ్యాం, మీటింగ్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు బెంచ్కి మేము మద్దతుగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 5 రాష్ట్రాలు దక్షిణ భారతదేశం కీలకం. మన యొక్క ట్యాక్సులు అధికంగా కడుతున్నాం, కానీ మనకు న్యాయం జరుగుతుందని ఒక ఆలోచనతో ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ మరి వాళ్ళు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. అందుకనే ఈరోజు ఒంగోలులో కూడా మరి 23వ తేదీ ఈవినింగ్ 5:30 to 7 మేధావులు, లాయర్లు, విద్యావంతులతో ఒక సుప్రీంకోర్టు బెంచ్ మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఒంగోలు ప్రజలను కూడా కోరుతుంది.